మహాశివరాత్రి నిజమైన కథ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పురాణాల ప్రకారం శివరాత్రికి 6 నుంచి 8 కథలు ఉన్నాయి. అందులో మొదటి కథ, ఒకనాడు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేస్తుంటే ముందుగా పుట్టింది అమృతం కాదు, లోకమంతా దహించగల విషం. ఆ విషపు జ్వాలలకు భూమి కంపించింది. దేవతలకు భయం పట్టుకుంది. అప్పుడు వారు పరిగెత్తుకొని కైలాసంలో ఉన్న శివుని దగ్గరకు వెళ్లి లోకరక్షకుడా శరణు అని అన్నారు. ఆ మాట వినగానే శివుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికి వెళ్లి ఆ భయంకర విషాన్ని అరచేతుల్లో పట్టుకొని మింగి కడుపుకి వెళ్లనివ్వకుండా కంఠంలోనే నిలిపాడు. అందుకే శివుడు నీలకంఠుడు అయ్యాడు. ఆ విషపు వేడి శరీరాన్ని కాల్చుతున్నా శివుడు కదలలేదు. ఆ రోజు పార్వతీదేవి భర్త కంఠాన్ని బిగపట్టి విషం దిగకుండా ఆపింది. దేవతలు రాత్రంతా జాగరణ చేసి గంగా జలాలతో అభిషేకాలు చేసి బిల్వపత్రాలతో పూజించారు. అదే రాత్రి మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. పురాణాల ప్రకారం రెండవ కథ ఏమిటంటే, ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య లోకంలో ఎవరు గొప్పవారు అనే అహంకార యుద్ధం మొదలైంది. ఆ క్షణంలోనే పరమశివుడు వారికి బుద్ధి చెప్పటానికి అంతం లేని అగ్నిస్తంభంగా ఆకాశం నుండి భూమి వరకు దర్శనమిచ్చాడు. ఆ అగ్నిస్తంభానికి ఆరంభం లేదా అంతం ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అని శివుడు సవాలు విసిరాడు. అది విన్న బ్రహ్మ మరియు విష్ణువు వెంటనే బయలుదేరడానికి సిద్ధమయ్యారు. విష్ణువు వారాహ అవతారంలో భూమి లోతుల్లోకి వెళ్లాడు. బ్రహ్మ తన వాహనమైన హంస మీద ఆకాశానికి ఎగిరాడు. కాని ఆ అగ్నిస్తంభం ఆరంభం లేదు, అంతం కూడా లేదు. చాలా సమయం తరువాత ఆ శివలింగంకి ఆది లేదు, అంతం లేదు అని వాళ్ళిద్దరికీ అప్పుడు అర్థమైంది. విష్ణువు నిజాన్ని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మాత్రం నేను శివలింగం యొక్క మొదటి భాగాన్ని చూసా అని అబద్ధం చెప్పాడు. అది విన్న శివుడు కోపించి ఇలా అన్నాడు, ఇక నుంచి బ్రహ్మకు భూమిపై పెద్ద దేవాలయాల పూజలు ఉండవు అని శాపమిచ్చాడు. ఆ రోజు అబద్ధంపై నిజం గెలిచిన రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం శివరాత్రిని జరుపుకుంటాము. మరియు మూడవ కథ ఏమిటంటే, శివరాత్రి అనేది కేవలం శివుడు పార్వతి వివాహ దినం కాదు, అది ఒక మహాదైవ యాత్ర ముగింపు. అహంకారంతో దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞంలో శివుడిని అవమానించడంతో ఆ బాధను తట్టుకోలేక శివుని భార్య సతీదేవి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి శివభక్తి ఎంత గొప్పదో లోకానికి తెలియజేసింది. ఆ త్యాగాన్ని చూసిన శివుడు లోక సంబంధాలను పూర్తిగా వదిలి ఘోర తపస్సులో మునిగిపోవడంతో ప్రకృతి చక్రమే ఆగిపోయింది. అప్పుడు దేవతల కోరిక మేరకు అదే సతీదేవి హిమవంతుడు మేనకలకు పార్వతీగా జన్మించింది. బాల్యం నుంచే శివుడినే భర్తగా కోరుకుని హిమాలయాల్లో కఠిన తపస్సు చేసింది. ఆమె ప్రేమ నిజమా కాదా తెలుసుకోవడానికి శివుడు సన్యాసి రూపంలో వచ్చి, శివుడు విరక్తుడు, చెడ్డవాడు, నీకు తగడు అని చెప్పినా పార్వతి ఒక్క క్షణం కూడా తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. చివరికి అర్ధరాత్రి శివుడు తన మూడో కన్ను శక్తిని శాంతింపజేసి అర్ధనారీశ్వర తత్వంతో ప్రత్యక్షమై దేవీ శక్తి లేకుండా శివుడు శూన్యం, శివుడు లేకుండా దేవీ శక్తి శూన్యమని లోకానికి తెలియజేస్తూ ఆమెను భార్యగా స్వీకరించాడు. ఆ దైవిక ఐక్యత జరిగిన పవిత్ర రాత్రే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.